మనం ఇప్పుడు కోవిడ్ న్యూ కేసెస్ JN1 వేరియంట్ కేసెస్ రైజ్ అవుతున్నాయి ఇండియాలో. మహారాష్ట్రలో 200, ఢిల్లీలో 100 కేసెస్, ఆంధ్ర తెలంగాణలో అరౌండ్ 4 కేసెస్ అండ్ కర్ణాటకలో అరౌండ్ 47 కేసెస్. ఇప్పుడు ఈ రైజింగ్ నెంబర్తో మనం వరి అవ్వాలా? ఇప్పుడున్న కోవిడ్ కేసెస్ వల్ల మళ్ళీ న్యూ పాండమిక్ రాబోతుందా? మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కరెంట్ కోవిడ్ సిచ్యువేషన్ ఇప్పుడు కనుక చూస్తే యాజ్ ఆన్ May 19th అరౌండ్ మనకి ఓన్లీ 250 కేసెస్ ఇన్ ఇండియా రిజిస్టర్ అయినాయి. కానీ లాస్ట్ 1 వీక్లో ఫ్రమ్ May 19th టు May 26th అంటే ఈ రోజు వరకు 750 కేసెస్ యాడ్ అయినాయి, క్రాసింగ్ 1000 కేసెస్ మార్క్. సో ఈ 1000 కేసెస్లో 700 కేసెస్ లాస్ట్ 1 వీక్లోనే యాడ్ అయినాయి. అంటే చైన్ ఆఫ్ ట్రాన్స్మిషన్, అంటే ట్రాన్స్మిటింగ్ ఫ్రమ్ 1 పేషెంట్ టు 1 పర్సన్ టు ఎనదర్ అనేది ఎక్కువగా ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. సో ఇదంతా దేనికి సంకేతం? మనం కోవిడ్ పాండమిక్లోకి వెళ్తున్నాము మళ్ళీ అంటే ఇనీషియల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో వరి అవ్వాల్సిన పనేం లేదు. కానీ స్టేట్ అండ్ నేషనల్ గవర్నమెంట్ అడ్వైస్ ప్రకారము అన్ని థింగ్స్ మనం ఫాలో అయితే ఈ చైన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ని బ్రేక్ చేసి మనము కోవిడ్ పాండమిక్ వైపు వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు అండ్ మన వల్ల మన సరౌండింగ్ పీపుల్ని కూడా మనం కాపాడుకోవచ్చు.